హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉదయాన్నే తోటకొచ్చామండి. వాటర్ అయితే ఇక్కడ వదిలాము తోటకి. పక్కనే అత్తమామ వాళ్ళది మాటలు వినిపించాయి. ఏం చేస్తున్నారని వెళ్ళి చూస్తే అత్తమ్మ వాళ్ళు గుంటక కట్టారండి. ఉదయాన్నే సమయము 8:30 అవుతుంది. ఎందుకు అత్తమ్మ, పొలం అంతా మంచిగానే ఉంది కదా, ఎందుకు ఇప్పుడే కడుతున్నారు? ఇంకా వర్షాకాలానికి టైం ఉంది కదా, దుక్కులు దున్నడానికి కూడా ఇంకా సమయం ఉందండి. ఒక 2-3 వర్షాలు పడితే స్టార్ట్ చేస్తారు. ఏప్రిల్ చివరి వారంలో స్టార్ట్ చేస్తారంట. వెళ్ళి కొద్దిసేపు మాట్లాడదాం అత్తమామ వాళ్ళతో వెళ్ళానండి. వీళ్ళు మన పక్క పొలం వాళ్ళు, శాంతి అత్త, కేశవ మామ వాళ్ళు. అయితే ఆవుకి ప్రాక్టీస్ చేపిస్తున్నామని చెప్పింది. ఎద్దులు లేవంట అత్తమ్మ వాళ్ళ దగ్గర, 2 ఆవులు ఉన్నాయి. అందులో ఒకదానికి ఫస్ట్ నుంచి అనుభవం ఉంది, కానీ ఇంకో ఆవుకు లేదంట. దానికి ప్రాక్టీస్ చేపిస్తున్నాము. రేపు వర్షాకాలంలో మళ్ళీ అది ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి నుంచి రోజు 1 గంట అరగంట సేపు ఇలాగ తిప్పితే దానికి అలవాటు అయిపోతుందమ్మా అని చెప్తుంది అత్తమ్మ. ఇక్కడ దాని బేబీ చూసారా, దాని తల్లికి గుంటక కట్టారని చెప్పేసి తల్లితో పాటే తిరుగుతుంది. దూడైతే చాలా బాగా ఆడుకుంటుంది అది తల్లితో. అత్తమ్మ పాలు తీసేటప్పుడు కూడా ఏ ఇబ్బంది పెట్టదండి. మా పొలము అత్తమ్మ వాళ్ళ పొలము పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ కొంతసేపు అత్తమ్మ వాళ్ళతో ముచ్చటించి తిరిగి మా పొలానికి వెళ్ళిపోయానండి. ఈ దూడ మాత్రము, దానికి ఒక కజిన్ ఉంది, దాంతో చాలా బాగా ఆడుకుంటుంది. అప్పుడప్పుడు వచ్చి అత్తమ్మ వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తుందండి. ఇది మా పొలము, ప్రీకాస్ట్ వేసామండి. ఇక్కడ వీళ్ళతో మాట్లాడి తిరిగి మా పొలానికి వెళ్ళిపోయాను. ఇదేమో బీడి ఆకు అండి అది. ఇవేమో కూరగాయలు అక్కడక్కడ మొలుస్తున్నాయి, గోంగూర. ఇది మా తోట అండి, మామిడి తోట. ఇక్కడ ఈ కానుగ చెట్టును కొట్టేసాం కానీ అది మళ్ళీ వస్తుంది. ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారని చూస్తే కొన్ని చెట్లు బరువై పడిపోయాయండి. కట్టే సపోర్ట్ పెట్టినా కూడా అవి బరువుకి పడిపోతున్నాయి, అందుకని కడుతున్నాము. డే మొత్తం అలా టైం స్పెండ్ చేశాక తిరిగి ఇంటికి వస్తుంటే ఈ పావురాలు కనిపించాయండి. మొన్నటి వరకు పల్లి చేను ఉంది కదా, తీసేసాక కొన్ని పల్లికాయలు అక్కడక్కడ ఉండిపోయినాయి. అయితే అవి తినడానికని చాలా వస్తున్నాయంట, కానీ మాకైతే ఇవే కనిపించాయి. తిరిగి వస్తుంటే ఈ వీడియో తీసుకున్నాను, కానీ అవి కొంతసేపు ఉంటాయని చూస్తే లేవండి, ఎగిరిపోయాయి. ఇలా గడిచిందండి మా డే మొత్తము. ఉదయం పొలానికి వెళ్ళి సాయంత్రం అనుకోండి, మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చామండి. మీ డే ఎలా గడిచిందో కామెంట్స్లో తెలపండి.